One policy made all the difference. One bold decision made all the difference. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కు రాబోతున్న ఆసియాలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత గూగుల్ డేటా సెంటర్. అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా విశాఖపట్నం తొలిదశలో 1,80,000కు పైగా ఉద్యోగాలు, సాగర తీరం విశాఖపట్నం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. I believe that we are creating history, and what Hyderabad took 30 years, we will actually take not more than 10 years to achieve here in Visakhapatnam. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రానికి ఎవరూ ఊహించని రీతిలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్కు విశాఖ కేంద్రంగా దాదాపు 88,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు అనుమతి తెలిపింది. ఇది భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. Lot of people criticize me for giving TCS land for 99 paise. But because we did that, Cognizant is coming to Visakhapatnam. Because we did that, Accenture is coming to Visakhapatnam. Because we did that, Salapur Satwa is coming to Visakhapatnam. Answer is coming to Visakhapatnam. Google is coming to Visakhapatnam. పెట్టుబడి కేవలం భవన నిర్మాణం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ను భారతదేశపు ఏఐ రాజధానిగా మార్చే ఒక గొప్ప అవకాశం. ఆసియాలోని అతిపెద్ద ఈ డేటా హబ్కు ఆమోదం తెలుపుతూ SIPB విశాఖపట్నానికి ఏఐ సిటీ వైజాగ్ అనే కొత్త బ్రాండింగ్ను ఖరారు చేసింది. త్వరలోనే గ్లోబల్ ఏఐ క్లౌడ్ డేటా అనలిటిక్స్ హబ్గా రూపుదిద్దుకోనుంది. ఫలితంగా కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్, ఇంజనీరింగ్, సప్లై చైన్ వంటి విభాగాల్లో సంవత్సరానికి 1,80,000 ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. So if you look at it, all the great investments are coming here. It is going to create a vibrant ecosystem. It will create a vibrant job market. End of the day, our agenda is to create more and more jobs. It is our promise. డేటా సెంటర్ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గొప్ప ప్రభావం చూపనుంది. దీని ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర GSDPకి 10,518 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది. గూగుల్ క్లౌడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు, పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుదలతో సంవత్సరానికి అదనంగా 9,553 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఇది 5 ఏళ్లలో 47,720 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో డేటా సెంటర్ల సామర్థ్యంలో అమెరికాలోని వర్జీనియా 1.3 గిగావాట్స్తో అగ్రస్థానంలో ఉంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ క్లస్టర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే విశాఖపట్నంలో అదానీ ఇతర సంస్థల ద్వారా పెట్టుబడులు రాగా, తాజాగా TCS కూడా 2 గిగావాట్ల సామర్థ్యం గల సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. ఈ మొత్తం సామర్థ్యం 3.5 గిగావాట్కు చేరితే విశాఖపట్నం ప్రపంచంలోనే నెంబర్ 1 డేటా సెంటర్గా అవతరించనుంది. విశాఖపట్నానికి గూగుల్ రావడం అనేది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే విశాఖపట్నం ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో IT హబ్గా తయారవుతుంది. విశాఖపట్నం ఇప్పుడు తీర ప్రాంత నగరం కాదు, డిజిటల్ ఇండియా ఏఐ మిషన్ అంతర్జాతీయ కేంద్రంగా మారబోతుంది. ఇది కేవలం పెట్టుబడి కాదు, మన సహకారం చేసుకుంటున్న విజన్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సగర్వంగా చెప్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర 10 బిలియన్ US అంటే 88,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది.